హాయ్, ఐఎమ్ రమేష్, ఫార్మసిస్ట్. ఈ వీడియోలో మహిళలకు యూజ్ అయ్యే ప్రిమోలట్ ఎన్ ట్యాబ్లెట్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్రిమోలట్ ఎన్ ట్యాబ్లెట్స్ స్త్రీలలో ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఈ ప్రిమోలట్ ఎన్ ట్యాబ్లెట్స్ ఉండే మందు ఏంటి, డోసేజ్ ఎలా వేసుకోవాలి, ఇంకా మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇది స్త్రీల బాడీల్లో ఏ విధంగా పనిచేస్తుంది, స్త్రీలలో మెన్స్ట్రల్ సైకిలే ఋతుచక్రం నెలసర్లు జరిగే ప్రాసెస్ ఏంటి, ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం యూజ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్, ఈ ట్యాబ్లెట్లు మహిళల్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి, ఇంకా పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, అంటే నెల నెల పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళకి సరిగ్గా వచ్చేటట్లు కూడా ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తారు. అయితే పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్, అంటే నెలసర్లు వాయిదా వేసుకోవడానికి, రేపు రావాల్సిన నెలసర్లు అనేది 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వచ్చేటట్లు సెట్ చేసుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెలసర్లు పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది ఏదో సమయంలో వస్తుంది స్త్రీలకి. మహిళల్లో కామన్గా నెలసర్లు అనేది నెల జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళకి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా ఏదన్నా మ్యారేజ్కి అటెండ్ అవ్వాలన్నా కానీ, ఇంకా స్టూడెంట్స్లో ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నప్పుడు కానీ, గుడికి కానీ చర్చికి కానీ వెళ్ళేటప్పుడు ఈ పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఏదో టైంలో వస్తుంది. అప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం తప్పదనుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి ఈ పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అయితే ఈ పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవడానికి డోస్ ఎలా వాడాలంటే, పీరియడ్స్ 3 డేస్ ముందు నుంచి రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున మార్నింగ్ 9కి వేసుకుంటే, మళ్ళీ అది నెక్స్ట్ డే 9కి ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలి. రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటే అన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ చొప్పున వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించి మినిమం 15 రోజుల నుంచి 20 రోజుల లోపు ఈ పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, అంటే నెలసర్లు అనేది సరిగ్గా రాని వాళ్ళకి, నెలసర్లు సరిగ్గా వచ్చేటట్లు ఉండడానికి కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేది ఉపయోగిస్తారు. అయితే దీని డోసేజీ, ఈ ట్యాబ్లెట్స్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా స్టాప్ చేయాలి. ఇంకా పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్, భారీగా రక్తస్రావం జరుగుతున్నప్పుడు, ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, అండాశయంలో నీటి బుడగలు ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. ఇంకా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్, గర్భాశయంలో కణుతులు ఉన్నప్పుడు ఆ కణుతులు అనేది ఆ కణజాలం పెరగకుండా ఉండటానికి ట్యాబ్లెట్స్ వాడతారు. మెట్రోరోజియా, అంటే ఒక నెలలో పీరియడ్స్కి సంబంధం లేకుండా 10 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఇవి తగ్గించడానికి కూడా ఈ ట్యాబ్లెట్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్, రెడ్యూస్ పిఎంటీ అండ్ పిఎంఎస్ సిమ్టమ్స్. పిఎంటీ ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్, ప్రతి నెలలో ముందుగా ఈ పీరియడ్స్కి ముందు వచ్చే టెన్షన్ని తగ్గిస్తుంది. పిఎంఎస్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, ఈ కండిషన్లో బాడీ పెయిన్స్, చికాక్గా ఉంటుంది, జాయింట్ పెయిన్స్, వామిటింగ్స్, కాన్స్టిపేషన్ అనే లక్షణాలు ఈ కండిషన్లో ఉంటాయి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్లో కూడా ఈ మెడిసిన్ను ఉపయోగిస్తారు. సెకండ్, ఈ ట్యాబ్లెట్లో ఉండే మెడిసిన్ మందు ఏంటి, డోసేజ్ ఎలా వేసుకోవాలి అనేది చూస్తే, ఈ ప్రిమోలట్ ఎన్ ట్యాబ్లెట్స్ జైడస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇది ఈ ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఈ ట్యాబ్లెట్లో నారెతిస్ట్రోన్ 5 mg మెడిసిన్ ఉంటుంది. ఇది ఒక సింథటిక్ ప్రొజెస్టెరాన్ హార్మోన్, కృత్రిమమైన ప్రొజెస్టెరాన్ హార్మోన్. అంటే ఒక హార్మోన్ స్త్రీల బాడీల్లో ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ఆ హార్మోన్ అనేది తగ్గినప్పుడు బయట ల్యాబ్లో తయారు చేసి అదే విధంగా పనిచేసేటట్లు ట్యాబ్లెట్ రూపంలో ఇస్తారనమాట. దాన్ని కృత్రిమమైన హార్మోన్ అంటారు. ఈ ట్యాబ్లెట్ ఎంఆర్పి రేటు 54 రూపీస్ ఉంటుంది.
22% డిస్కౌంట్తో ఇస్తారు, అంటే 40 రూపీస్ పడుతుంది. ఇంకా జనరిక్లో ప్రివెంట్ ఎన్ తక్కువ రేట్లో దొరుకుతాయి. దీని ఎంఆర్పి రేటు 60 రూపాయలు ఉంటుంది, మనకి 10 రూపాయలకే ఇస్తారు. పర్టికల్గా ఇదే బ్రాండ్ వాడాలని ఏం లేదు, మెడిసిన్ సేమ్ ఉంటే బ్రాండ్ ఏదైనా వాడవచ్చు. ఈ ట్యాబ్లెట్స్ షెడ్యూల్ హెచ్ డ్రగ్ కనుక గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సలహాతో ఈ ట్యాబ్లెట్స్ వాడాలి. నెక్స్ట్ ట్యాబ్లెట్ డోసేజ్ ఎలా వాడాలో చూస్తే, పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి, వాయిదా వేసుకోవడానికి 3 రోజుల ముందు నుంచి కానీ 5 రోజుల ముందు నుంచి కానీ రోజుకి ఒక ట్యాబ్లెట్, ఎగ్జాంపుల్ మార్నింగ్ 9కి వేసుకుంటే నెక్స్ట్ డే తర్వాత రోజు కూడా మళ్ళీ 9కి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అట్లా టైం మెయింటైన్ చేసుకుంటా ఈ ట్యాబ్లెట్స్ వాడాలి. ఇలా ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటే అన్ని రోజులు ఈ ట్యాబ్లెట్ రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున వాడాలి. ఇవి ఫుడ్ తినకముందైనా వేసుకోవచ్చు, తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒక గ్లాసు వాటర్తో ఓరల్గా తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసి ఆపిన తర్వాత 4 to 5 డేస్లో పీరియడ్స్ నార్మల్గా వస్తాయి. మినిమం 1 month 2 month అనేది పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తాయి ఈ ట్యాబ్లెట్స్ వల్ల, తర్వాత నార్మల్గానే వస్తాయి. కొంతమందికి ఈ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి పీరియడ్స్ ఈ ట్యాబ్లెట్స్ ఆపంగానే వస్తాయి. కొంతమందికి 15 days లోపు, 2 వారాల లోపు అనేది ఈ పీరియడ్స్ వస్తాయి. 15 రోజులు 2 వారాల లోపు ఈ పీరియడ్స్ అనేది రాకపోతే మీరు గైనకాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించాలి. మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ని చెక్ చేస్తారు. థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులు ఏమన్నా ఉంటే చెక్ చేస్తారు. హెచ్బి పర్సంటేజ్, బ్లడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి, బ్లడ్ పర్సంటేజ్ చూస్తారు. ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది టైంకి రాని వాళ్ళు టైంకి రావడానికి ఈ ట్యాబ్లెట్లు డోసేజ్ ఎలా అంటే, ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా స్టాప్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, పీరియడ్స్ ఆగిన తర్వాత ఒక 3 days నుండి ఈ ట్యాబ్లెట్స్ రోజుకి ఒకటి చొప్పున వాడి మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్స్ వచ్చే టయానికి ఒక 5 days 6 days ముందు ఆపేయాలి. హెవీ బ్లీడింగ్, భారీ రక్తస్రావం, ఈ పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇవి 5 days 5 రోజులు రోజుకు ఒక ట్యాబ్లెట్ చొప్పున వేసుకోవాలి. ఇవి తిన్న తర్వాత అయినా తినక ముందైనా వేసుకోవచ్చు. ఇది ఒక గ్లాసు వాటర్తో ఓరల్గా వేసుకోవాలి. ఇది టైం మెయింటైన్ చేసుకుంటూ వేసుకోవాలి. ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ కండిషన్లో ఇవి 3 రోజులు ట్యాబ్లెట్స్ వాడాలి. మార్నింగ్ ఒక ట్యాబ్లెట్స్, నైట్ ఒక ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇది టైం మెయింటైన్ చేసుకుంటూ వేసుకోవాలి. మెట్రోరోజియా, ఈ కండిషన్లో పీరియడ్స్ స్టాప్ అయిన 5వ రోజు నుండి 25 రోజుల దాకా వాడాలి. ఇది రోజుకి 2 ట్యాబ్లెట్స్, 2 ట్యాబ్లెట్స్, ఉదయం 1 రాత్రి 1 ఈ ట్యాబ్లెట్స్ వాడాలి. ఓరల్ రూట్లో వాడాలి. ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవి 3, 6, 9 months ఈ ట్యాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది. ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 4 కండిషన్లో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఎంత డోస్ అనేది వాడాలనేది మీకు నిర్ణయిస్తారు. మీరు ఓన్లీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారిని మాత్రమే సంప్రదించాలి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోను ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా రిలీజ్ అయ్యి ఈ ఎండోమెట్రియం పొరని ఈ ప్రెగ్నెన్సీ కోసం, ఈ ఎంబ్రియో వచ్చే అతుకు కోసం రెడీ చేస్తూ ఉంటుంది. దాన్ని మందంగా పెంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎంబ్రియో రాలేదని తెలుస్తుందో మళ్ళీ ఈ హార్మోన్ లెవెల్స్ అనేది తగ్గిపోయి మళ్ళీ ఆ పొర అనేది తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ని తగ్గిపోకుండా, ఆ ఎండోమెట్రియం పొర అనేది కరిగిపోకుండా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి సేమ్ అదే హార్మోన్ లాగా పనిచేసే ఈ ట్యాబ్లెట్స్ని తీసుకొని, ఈ ప్రొజెస్ట్రాన్ తగ్గినప్పుడు ఎండోమెట్రియం అనేది షట్ డౌన్ అయ్యి బ్లీడ్ అవుతుంది కనుక ఆ బ్లీడ్ అవనివ్వకుండా ఈ ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు అది బ్లడ్లోకి ఎంటర్ అయ్యి సేమ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లాగా వర్క్ చేసి ఈ ఎండోమెట్రియం పొర అనేది షట్ డౌన్ అవ్వకుండా, అంటే కరిగిపోయి బ్లీడ్ అవ్వకుండా, కొన్ని రోజులు అనేది బ్లీడ్ అవ్వకుండా ఆ ఎండోమెట్రియం పొర అనేది అంతే ఉంచుతుంది. ఇలా ఈ పీరియడ్స్ని కొన్ని రోజులు అనేది డిలే చేసుకోవచ్చు, వాయిదా వేసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్స్ ద్వారా. ఈ ట్యాబ్లెట్లు
ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూస్తే, ఈ ట్యాబ్లెట్స్ పీరియడ్స్కి 5 రోజుల ముందు నుంచి కానీ 3 రోజుల ముందు నుంచి కానీ ఈ ట్యాబ్లెట్స్ వాడాలి. ఈ 5 రోజులు ముందు నుంచి వాడేటప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటాయి. అప్పుడు ఈ ప్రొజెస్టరాన్ తీసుకున్నప్పుడు నార్మల్గా కంటిన్యూ అవుతుంది. అట్లా కాకుండా రేపు పీరియడ్స్ అనగా ఇవాళ 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ అట్లా వేసుకోకూడదు. అట్లా వేసుకున్నట్లయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ ట్యాబ్లెట్స్ అనేది సరిగా పనిచేయవు. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడకూడదు. హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు, లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు, ఇంకా అండాశయంలో కణుతులు ఉంటే సిస్ట్ సైజు పెద్దవి అవ్వచ్చు కనుక ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళు కూడా వాడకూడదు. ఇంకా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నా కానీ ఈ ట్యాబ్లెట్స్ వాడకూడదు. ఇంకా ఇన్సులిన్, ఫెనటోయిన్, ట్రానెక్సమిక్ యాసిడ్, ఫీనోబార్బిటాల్, కార్బమాజిపిన్ ఈ ట్యాబ్లెట్స్తో కలిపి ఈ ట్యాబ్లెట్ వేసుకోకూడదు. ఈ ట్యాబ్లెట్స్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లాగా, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా వాడే మందుల్లాగా పనిచేయవు. ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్లో వాడే మందు వేరే, దీంట్లో ఉండే మందు వేరే, అవి ఎక్కువ హై డోసులో ఉంటాయి. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ద్వారా పీరియడ్స్ అనేది ఎక్కువ రోజులు పోస్ట్పోన్ చేయటం వల్ల ఈ ఎండోమెట్రియం మందం అనేది ఎక్కువగా పెరిగి నెక్స్ట్ వచ్చే పీరియడ్స్ అనేది బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ ట్యాబ్లెట్స్ వాడాలనుకున్నప్పుడు ఎలా పడితే అలా వాడకూడదు. స్త్రీలందరూ ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డేట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఈ డోస్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. మీరు గైనకాలజిస్ట్ డాక్టర్ గారిని కలిసినట్లయితే వాళ్ళ సలహా మేరకు ఈ డోస్ అనేది ఎట్లా వేసుకోవాలో మీకు చెబుతారు. దాని ప్రకారం అనేది ఈ ట్యాబ్లెట్స్ అనేది వాడాలి. ఈ ట్యాబ్లెట్లు ఎక్కువగా యూజ్ చేయటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది చూసినట్లయితే, ఈ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానే ఉంటాయి. అవి కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. అవి హెడేక్, నాసియా, వామిటింగ్స్, అబ్డామినల్ క్రాంప్స్, వెజినల్ స్పాటింగ్ అనేవి కొన్ని ఉంటాయి. అవి కొంతమందిలోనే ఉంటాయి. ఇంకా ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి అంతగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ మ్యారేజ్ కాకుండా బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకి అవి ఎక్కువగా వాడటం వల్ల ట్యాబ్లెట్స్ ఫ్యూచర్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా గర్భం సరిగా ఎదగకపోవటం, పెరుగుదల లేకపోవటం ఉంటుంది. బేబీ హార్ట్ బీట్ లేకపోవడం అనే సమస్యలు వస్తాయి. ఇలాంటి మెడిసిన్స్ గురించి మెడికల్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో.